సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ హయాంలో అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డాడు, అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. రవితేజ విక్రమార్కుడైతే నువ్వు అక్రమార్కుడివి. నువ్వు చిట్టరాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. అమ్మాయిల వ్యవహారంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలున్నాయి. కొంతమంది మహిళలను వేధించడంలో, బలవంతం చేయటంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఐఎమ్ ఏ బిగ్ షాడిస్ట్, యు నో. రియల్లీ? యా, కళ్ళతో కొయ్యడం, సూదులతో గుచ్చడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్, యు నో. ఓ బడా పారిశ్రామికవేత్త మనవడిని కాపాడేందుకు You see this? He was harassing me this way. Unsolicited pictures. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి. దట్ కుక్కల విద్యాసాగర్. Pictures. Yeah. Can you check this? This is a selfie. ఈ కన్నీటి యాత్రలు, బుగ్గలు గిల్లేయడాలు, ముద్దులు పెట్టడాలు బాగా నేర్చేసుకున్నాడు. వైసీపీ పాలనలో సలహాదారుడి వేసిన స్కెచ్ దెబ్బకు ఓ హీరోయిన్ అల్లాడిపోయింది. You know, he was trying to stay in touch with me. He was harassing me continuously. ఓకే, వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. Taking my US medical licensing exams, I was studying. I had no time for all of this. సమాధానం చెప్పాలరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు. సారీ. మరోసారి బడా నేత వేధించడంతో హీరోయిన్ భయపడింది. They were threatening to kill my parents, destroy our lives, kill my sibling, destroy their career. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. 5 కోట్లు వస్తున్నాయన్న ఆశతో ఓ ఐపీఎస్ అధికారితో చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించారు. ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. Threatening me with they'll kill my parents, they'll kill me, multiple false cases all over the country. సంబంధం లేని కేసులో ఇరికించి కోర్టుకి ఇచ్చి బోనెక్కిచ్చి అడ్డమైన ప్రశ్నలు ఇస్తే మీకు ఎలా ఉంటుంది? గుండె మండిపోతోంది సార్. వారం రోజులు VTPS కేసు వదిలి పెట్టారు. వచ్చి రాగానే రోజు ఇన్వెస్టిగేషన్ పేరుతో వెళ్ళి రావడం. ఇంక మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆఫీసర్లు, పొలిటీషియన్లు తర్వాత వారం రోజులు తీసుకొచ్చి విజయవాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంచారు. I talked to my acquaintances, they were threatening them. ఒక ఎదవా అని ప్రూవ్ చేస్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అందుకే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చాను. ప్రతిరోజు రాత్రి IPS ఆఫీసరు లేకపోతే ఒక పొలిటీషియన్ రావడం, ఇంట్రాగేషన్ పేరుతో అమ్మాయిని వేధించడం. ఇంత అరాచకమా? I want protection. Everybody ganged up on me. పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. వైఎస్ఆర్సీపీలో కనుక మనం ఒకవేళ కనుక ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఘనకార్యాలు వెలగబెట్టి ఉండాలి వాళ్ళు. భయపెడతాం, మా రాజకీయం అంతే. అంతే. బూతులు మాట్లాడడమా, మర్డర్లు చేయడమా, రేపులు చేయడమా, ఆడవాళ్ళని హింసించడమా. ఒక్కొక్కటి దరిద్రం వింటుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా. సరే, ఆ పార్టీలో ఉన్నది అట్లాంటి నికృష్టులే. 100 సార్లు మాట్లాడుకున్నావు, తిట్టావు, అయినా కూడా అదేంటంటే తోలుమందం వెధవలు అక్కడ ఉన్నది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధవని. ముంబై నటి కాదంబరి జిత్వానీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఆదేశించింది. జిత్వానీ నుంచి ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలిచ్చింది. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. 1 minute ఆశీర్వదించండి మావయ్య.